మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953 సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. బుధవారం ఏప్రిల్ 30, 2025. సంతోషకరమైన హృదయం. ఈనాటి ధ్యానాంశం సంతోషకరమైన హృదయం. ఈనాటి వాక్య భాగంగా తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16 నుండి 24 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. సామెతలు గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనం. నా హృదయానికి, మనస్సుకు మరియు నా భౌతిక దేహం యొక్క పరిస్థితికి ఒక చిత్రమైన సంబంధం ఉందని గుర్తించాను. నేను ఒత్తిడికి లోనైనప్పుడు నాకు తలనొప్పి వస్తుంది. నేను చిరాకుతో విసుగు చెందినప్పుడు నా మెడ మరియు భుజాలు నొప్పెడతాయి. నేను చింతపడినప్పుడు నా గుండె ఎగిరెగిరి పడుతుంది. ఫలితంగా నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. వ్యతిరేకమైన భావోద్వేగాలు నా ఆత్మకు హాని చేయడం మాత్రమే కాక నా దేహానికి ఒక స్లో పాయిజనింగ్లా పనిచేస్తున్నాయి. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును అని సామెతలు 17:22లో చదివిన తర్వాత సంతోష హృదయం కలిగి ఉండే మార్గాల కోసం నేను అన్వేషించడం మొదలుపెట్టాను. మరింత సంతోషకరమైన మనస్సు నిజంగానే నా శరీరానికి అనుకూలమైన మేలును చేస్తుందా అని నాలో నేను ప్రశ్నించుకున్నాను. నేను ప్రతి ఉదయం దేవునితో సమయం గడపడం మరియు కృతజ్ఞత చెల్లించాల్సిన విషయాల లిస్టును రాయడం మొదలుపెట్టాను. నేను ఉద్యోగానికి కారులో వెళుతున్నప్పుడు ఆఫీసులో చేయాల్సిన పనుల గురించి ఆలోచించడానికి బదులు స్తుతి ఆరాధన పాటలను వింటున్నాను. ప్రతిదీ దారి తప్పుతున్నది అనిపించి నేను విసుగుకు, చిరాకుకు లోనైన క్షణాల్లో నేను సజావుగా సాగుతున్న విషయాలపై దృష్టి పెడుతున్నాను. నేను ఈ చిన్న సాధారణమైన అలవాట్లను పాటించడం మొదలుపెట్టినప్పటి నుండి నేను మరింత సమాధానకరమైన, కృతజ్ఞత కలిగిన మరియు సంతోషం నిండిన హృదయాన్ని కలిగి ఆనందించగలుగుతున్నాను. సంతోష హృదయాన్ని కలిగి ఉండడం ఒక మంచి ఔషధం వలె పనిచేసి నేను బలంగాను, ఆరోగ్యంగాను, అందంగాను, మరింత శక్తివంతంగాను ఉన్నట్లు అనిపిస్తున్నది. నేటి ధ్యానం: మరింత సంతోషకరమైన హృదయాన్ని కలిగి ఉండడానికి నేను ఈరోజు చేయగల కార్యమేది? ప్రార్థన. దేవా, మా హృదయాల్లో కృతజ్ఞత కలిగి ఉండి అన్ని పరిస్థితుల్లో సంతోషంగా ఉండుటకు మాకు సహాయం చేయము. యేసు నామములో ఆమేన్. ప్రార్థనాంశం: ఒత్తిడి వలన కలిగిన బలహీనతలతో ఉన్నవారు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు ఎమిలీ మార్స్చెలెక్, ఇడాహ్, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.